5,00,000 ఇన్వెస్ట్ చేసి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశా. అండ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను. నువ్వు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకుంటే, నేను చెప్పిన రూల్స్‌ని ఫాలో అయితే నువ్వు డెఫినిట్‌గా సక్సెస్ అవుతావు. రూల్ నంబర్ 1, నువ్వు ఎంత బడ్జెట్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఆ బడ్జెట్‌ని ల్యాండ్‌కి, షెడ్‌కి, ఆవులకి డివైడ్ చేసుకోవాలి. రూల్ నంబర్ 2, నువ్వు ఎన్ని ఆవులతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావో, ఆవులకు సరిపడా ల్యాండ్‌ని లీజుకి తీసుకోవాలి. లేదంటే నీకు సొంత ల్యాండ్ ఉన్నా ఓకే. ఎగ్జాంపుల్‌కి ఒక 10 ఆవులకి ఒక 3 ఎకరాలు సరిపోద్ది. అలా నువ్వు ఎన్ని ఆవులు తేవాలనుకుంటున్నావో, ఆ ఆవులకు సరిపడా ల్యాండ్‌ని నువ్వు అరేంజ్ చేసుకోవాలి. రూల్ నంబర్ 3, ఆవులు తెచ్చే 1 మంత్ లోపే మనము గడ్డిని అరేంజ్ చేసుకోవాలి. రూల్ నంబర్ 4, ఆవులు తెచ్చే 1 మంత్ ముందే మనం షెడ్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో మన షెడ్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షెడ్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మనకి వెనక్కి తిరిగి రాదు. నేను 30,000 పెట్టి నేను షెడ్‌ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే నా బడ్జెట్ చాలా తక్కువ. అందువలన నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. రూల్ నంబర్ 5, నువ్వు పెద్ద బడ్జెట్‌తో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే, డైరీ ఫార్మ్‌కి కావాల్సిన మిషనరీస్‌ని మనము అరేంజ్ చేసుకోవాలి. డైరీ ఫార్మ్‌లో యూజ్ చేసే మిషన్స్ వచ్చి మిల్కింగ్ మిషన్, చాఫ్ కటర్ అండ్ రిప్పర్. రూల్ నంబర్ 6, ఆవుల్ని వ్యాపారస్తుల నుండి కాకుండా డిఫరెంట్ విలేజెస్‌ని తిరిగి మనకు నచ్చిన హెల్తీగా ఉన్న మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఆవుల్ని తెచ్చుకోవాలి. మనం రైతులతో కొనడం వల్ల ఆవు హెల్తీగా ఉంటది. మన వాతావరణానికి ఈజీగా సెట్ అవుతది. మోసం అనేది 99% ఉండదు. వ్యాపారస్తుల నుండి అండ్ మార్కెట్ నుండి ఆవులు తీసుకురావడం వల్ల మనం 100% నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వారి నుండి పట్టుకొచ్చిన ఆవులు మన ఏరియాకి సెట్ అవ్వవు. తక్కువ మిల్కింగ్ కెపాసిటీ ఉన్న ఆవుల్ని ఎక్కువ మిల్కింగ్ కెపాసిటీ ఉన్నదని చెప్పి మనల్ని మోసం చేస్తారు. మేము ఒక వ్యాపారస్తుని నమ్మి ఒక ఆవును పట్టుకొచ్చాము. అది కూడా ఇలానే జరిగింది. రూల్ నంబర్ 7, నువ్వు 10 ఆవులతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసుంటే, నువ్వే ఓన్‌గా డైరీ సెంటర్‌ని స్టార్ట్ చేయాలి. డైరీ సెంటర్ వారు మన మీద ఒక లీటర్ మీద రూ. 3, రూ. 4 లాభాన్ని తీసుకుంటారు. అదే నువ్వు స్టార్ట్ చేయడం వల్ల ఆ ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకోవచ్చు. ఇంకా చిన్న రైతుల నుండి మిల్క్‌ని కలెక్ట్ చేసి దాని మీద కూడా లాభం తీసుకోవచ్చు. ఈ 7 రూల్స్‌ని పాటిస్తూ నువ్వు కష్టపడితే డెఫినిట్‌గా నువ్వు డైరీ ఫార్మ్‌లో సక్సెస్ అవుతావు. డైరీ ఫార్మ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ డైరీ ఫార్మ్‌ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను, నేను ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను.